ఇదే అంబేద్కర్ గారిని ఫాలో అవుతూ బ్లూ కోట్లు వేసుకుని తిరిగేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన చెప్పింది తప్పు, మిగిలినంతా ఆయన చెప్పింది కరెక్ట్ అంటే ఎలా? రాజ్యాంగం మారిస్తే ఓకే, మార్చండి, మార్చేదాకా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వనంటే కుదరదు. సో ఖచ్చితంగా కోర్టు తీర్పు ఇచ్చింది, వ్యవస్థలో కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం దాన్ని పాటించాలి. ఎవరెవరు క్రిస్టియానిటీ పాటిస్తున్నారో వారికి ఎస్సీ బెనిఫిట్స్ అనేది ఇవ్వటం చట్టరీత్యా నేరం కనుక డెఫినెట్గా ఒక కన్నేసి ఉంచబడును. ప్రభుత్వం నేను చెప్పేది మేము ప్రభుత్వంలో పార్టీ ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచబడును. అలాగే జనావాస ప్రాంతాల్లో అనుమతి లేకుండా చర్చిల నిర్మాణం చేయకూడదు. ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి పైన ఆ హౌస్ ఓనరు ఓ షెడ్ వేసేసి, అది వ్యాపారం అయిపోయింది, ఓ షెడ్ వేసేసి ఓ 10 మందిని పోగేసి మొత్తం మార్చి నీకు వచ్చిన ఆదాయంలో ఆయిల్ రాసేసి ఓ 10% ఇయ్యి అనే కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ఆ లిస్టు తెప్పించాను. ఆకివీడులో టౌన్లో 29 జస్ట్ ఇళ్లలో, ఇంట్లోనో లేకపోతే మేడ మీద ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో అక్కడ ఒకటి వేసేయటం, అక్కడ ఆ పైన రాసేయటం పలానా పాస్టర్ గారి చర్చు, డానియల్ గారి చర్చు, అబ్రహాం గారి చర్చు అని చెప్పి రాసేసుకోవటం. అవి చెల్లవు. జనావాసాల మధ్యన కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వకుండా చర్చ ఉండడానికి వీల్లేదు. ఆకివీడు మండలంలోనే అనుమతి లేని చర్చలు 113, అనుమతి ఉన్నాయి ఇంకో 30-40 ఉండొచ్చు. అనుమతి లేని చర్చలే ఆకివీడు మండలంలో 113 ఉన్నాయి. జనాభా లెక్కల ప్రకారం 2% కూడా లేరంటారు. 113 చర్చలు ఆకివీడు మండలంలో ఉన్నాయి. అంటే ఎంతమంది ఉండాలి? చర్చకు 100 మంది వేసుకో, ఎంతమంది ఉన్నారు? అక్కడ ఉన్న జనాభా 50,000. 50,000లో 13,000 అని ఎంత ఉందిగా, 10%. అలాగా ఇప్పుడు ఇది మాదివాడ పాస్టర్ పేరు పేతురు, ఇంకోటి 1వ వార్డు మాదివాడ పాస్టర్ పేరు చిన్న. ఇలాగా ఈ ఫోటోలు కింద ఓం శక్తి జ్యువెలర్స్, పైన గుంటల రాజారావు చర్చ్, పాస్టర్ పేరు కటికాతల జాన్ సువర్ణరాజు, ఇది పర్మిషన్ లేదు. షారోన్ గాస్పెల్ ఫెలోషిప్, ఇది పర్మిషన్ లేదు. 17వ వార్డు సమతానగర్ జేమ్స్ పాస్టర్ది, ఇది కింద ఒకటి ఇల్లు, ఆ పైన షెడ్ ఇది. 16వ వార్డు పుచ్చల దెబ్బ జాన్ ప్రకాష్, చూడండి కింద ఏదో ఉంది, ఆ వైపు చూసి రక్షణ పొందండి, అదే ఇంట్లో పైన. సో వీరు కలెక్టర్ గారు అనుమతిస్తే వేరే విషయం. ఇది జనావాసాల మధ్యన. పక్కనేమో రామయ్య ఉంటాడు, ఇంకో పక్కనేమో రామారావు ఉంటాడు, ఇంకో పక్కన సుబ్బారావు ఉంటాడు. ఇక్కడేమో మధ్యలో పర్మిషన్ తీసుకుంటే వేరు, ఎవరేం చేయలేరు. ఆ పర్మిషన్ లేకుండా ఇలాగా ఎవరికాళ్ళు దుకాణం పెట్టేయడానికి అనుమతి లేదు మన చట్టంలో. చట్టాన్ని ఎవరో గౌరవించాల్సిందే. సో ఇదిగో పాస్టర్ చిన్న, పాస్టర్ పేతురు, ఇవన్నీ ఒక మాదివాళ్ళు. వార్డ్ 1 పాస్టర్ సాగర్, చూడు ఏదో దెబ్బ పెట్టారు. ఇవన్నిటికి ఏలియా చర్చ్ అది, ఇలా ఎన్నో. సో ఇప్పుడు ఇదంతా రాముడి గుళ్ళోనే రాముడికి పూజ చేయకూడదు అనే చర్చ వచ్చింది కనుక ఆ చర్చ ఆధారంగా ఎన్ని చర్చీలు కలవు, ఆ చర్చలకు ఎన్నింటికి అనుమతి కలదు, అనుమతి లేని చర్చిల్లో ప్రార్థన చేయవచ్చా అని విజ్ఞుల్ని ప్రశ్నించి చట్టాన్ని పరిరక్షించాలని మళ్ళీ అడిగి, సో అలాగ అనుమతి లేకుండా చర్చ్ నడపడానికి వీల్లేదు కనుక అలా అనుమతి లేని గృహ సముదాయాల నడుమ హౌస్ ట్యాక్స్ కడుతూ చర్చిలు ఇలాగ నడిపితే అది చెల్లదు కనుక వాళ్ళందరికీ రాబోయే 2-3 రోజుల్లో నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి నీల్ కుమార్స్ మళ్ళీ బాబా వాయో ఏదో చేస్తున్నాడని కేకలు వేసుకుంటే వేసుకోవచ్చు. ఏం చెప్పాలి, రమ్మనాలి అంతే కదా. ఏదో సినిమా
నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. అవును, క్లాస్మేట్స్ కాదు, ఒకేసారి యూనివర్సిటీలో చదువుకున్నాం. నాకు ఒకప్పుడు మంచి స్నేహితుడే. సో డెఫినెట్గా సో రావచ్చు, తప్పే ఉంది. వస్తానంటే వచ్చేయాలి తప్ప ఏదో కుంటూ నేను లేతే మనిషిని కాదన్నట్టు నేను వస్తే సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. ఇంకోటి అంటాడు, ఇంకో ఫుల్ కోటు, అసలు వారు వన్ సైడ్ అంటాడు. అతను వస్తే పంచులోడు తీసి కొడతానంటాడు. రా, వస్తే వన్ సైడ్ ఏంటి, రా. వన్ సైడ్ టూ సైడ్స్ చూపెడతాం కదా, మనమే అన్నా గాజులు దొరుకుని కూర్చోలేదు కదా. సో అలాగా ఛాలెంజ్ చేయటం మంచిది కాదు. అందరూ అన్ని మతాల పట్ల ఏ మతాన్ని మనం విమర్శించకూడదు. నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో, ఇతర మతాన్ని ద్వేషించకు. నీదే